మీకు ఏదైనా అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందండి? మీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇప్పుడు ఎవరు ఏం లేదు. ఎవరు లేరండి. మీరంతా ఒంటరి పోరాటమే ఇక్కడికి వచ్చి. అంతేనండి. అట్లా నాగార్జున గారి సినిమాలు చాలా చేశారండి. వెంకటేష్ బాబు కూడా అంతకుముందు వసంతం సినిమా, ఇంకో అంతకుముందు సినిమా, ఈ సినిమా చేశాడండి. తర్వాత ఇక యంగ్ హీరోలు అందరూ ఉన్నారండి. రామ్ చరణ్ గారు మనకు గేమ్ చేంజర్ చేసాం. బన్నీ గారు దాంట్లో గేమ్ చేంజర్ అలా వైకుంఠపురం చేసామండి. ఆ తర్వాత ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ ఇవన్నీ చేసామండి. అందరు హీరోలతో అందరూ బాగుంటారండి. నాకు సాయిధరం తేజ, సుబ్రహ్మణ్యం పరిచయాలు అవి ఇట్లా చేసామండి. అదే మీకు కెరీర్ అంతటికీ సరిపోయిన ఒక హిట్ వచ్చేసిందండి. సంక్రాంతికి వస్తున్నాం. అట్లాగే ఈ బ్యానర్ లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరు నా హోమ్ బ్యానర్ లో ఫీల్ అయ్యేది. మన సితారా ప్రొడక్షన్ ఏంటండి, నెక్స్ట్ ఏంది మన దిల్ రాజు గారిది, మైత్రి మూవీస్ వాడిది. ఇప్పుడు ఉన్న పెద్ద బ్యానర్లు అన్నిట్లో చేశానండి నేను. ఒక ప్రభాస్ గారి సినిమా చేయలేదండి. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో రాల ఆపర్చునిటీ. కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ టైం భగవంత్ కేసరి జరిగేది పక్కనే సెట్ లో మారుతి గారి జరుగుతుంటే రాజాసాబ్కి వెళ్తే కూడా లేచి పలకరించారండి. మేమందరం కలిసి వెళ్ళాం. బ్రహ్మాజీ, నేను, అనిల్ రావుపూడి గారు అందరు కలిసి పక్కనే ఆయన బాగా పలకరించారండి. అదొక టైం దాంట్లో రాలేదు. కానీ మిగతా అందరూ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పెద్ద హీరోలు అందరూ ఇష్టం అండి నాకు. పెద్ద హీరోలు అందరూ నన్ను బాగా పలకరిస్తారు. అందరూ అట్లా. అంటే మీరు నార్మల్ గా ఇప్పుడు ఈ రన్ ఆఫ్ ది కెరీర్ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ స్పానింగ్ 4 decades అయిపోతున్నది ఈజీగా. అవునండి. మరి ఇలాంటి కెరీర్ లో మనం ఇక్కడ నిలదొక్కుకోలేము, మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు? అనిపించింది కానండి. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నట్టు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఏదో మంచి క్యారెక్టర్ తగలటం. అవునా? ఉండంలే, సర్లే వచ్చింది అవకాశం, బాగానే ఉంది కదా, చేస్తున్నాం కదా. ఇక అది ఏ టైంలోనండి మీకు అలా అనిపించడం అన్నది? అంత విగ్రస్ గా నాకేంటంటే డబ్బులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కంఫర్టబుల్ గా నేను. మీరు క్యాష్ పార్టీయా? క్యాష్ పార్టీ అని కాదు, ఇబ్బంది లేదు. అంటే నాకు ఇవ్వాల్సిందే నాకు అని అంత గట్టిపట్టు పట్టి నేను ఎప్పుడు ప్రెషర్ ఇచ్చింది లేదండి. ప్రొడ్యూసర్లు ఏంటి ఎవరిని ఇచ్చినంత ఇచ్చి ఓకే నేనేం మాట్లాడే ఉంటా, తెలుపు సదురికి వెళ్ళిపోవటం. అంతేనా? అంతేనండి. మీరు వెల్తీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నారు. పూర్వీకులు ఉన్నప్పుడు ఉంది కానండి. ఇప్పుడు అంటే ఓకే, మా వరకు ఓకే, హ్యాపీ. అదేలేండి. అంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మీకు చెక్ రాసి ఇవ్వకపోతే కుదరదు అలాంటిది ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు లేదండి. అవునా? ఇప్పటికి నాకు ఇవ్వని వాళ్ళు బాగా మాడతారు, ఇచ్చిన వాళ్ళు బాగా మాడతారు. అంత నన్ను చూడగానే. కాదు, ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడడం కాదు, ఇవ్వని వాళ్ళతో మీరు కూడా బాగా మాట్లాడతారు. అది ఇంపార్టెంట్. అది అంటే కదా. అవునండి. మీరు మెయింటైన్ చేసుకున్నారు. సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడిదుడుకులు మీ మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు కదండి. బట్ ఇన్ జనరల్ అయితే కొంచెం క్రిటికలే కదా ఆ కెరీర్ ని నిలబెట్టుకోవడం, దాంతో పాటు పర్సనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ మీకు తేడా తెలియలేదు కదా. కేక్ అట్లాగా అలాగా వెళ్తున్నాం, హ్యాపీగా ఉంది లైఫ్. ప్రతి చోటకి వెళ్ళినా సరే అందరూ రెస్పెక్ట్ గా ఉంటారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే అందరూ నన్ను పలకరిస్తారండి. ఓకే. ఒక యూనిట్ కి వెళ్ళగానే అందరూ నన్ను హ్యాపీగా పలకరిస్తారు. అంటే హీరో బాలకృష్ణ గారు కూడా ఆప్యాయంగా, చిరంజీవి గారు, అన్నయ్య కూడా, ఎవరైనా సరే, కళ్యాణ్ బాబు గారు. అంటే మీ బిహేవియర్ మంచి బిహేవియర్ కదండి. బిహేవియర్ మంచిదైతే ఏదో అంటారు చూడండి, నోరు మంచి అయితే ఊరు మంచి అని, ఆ పద్ధతిలో. బట్ మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి, మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయండి? పడినాయండి, కానీ సినిమా ఆడపోయేటప్పటికి. అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా చెప్పారు. అదే అని కాదండి, మళ్ళీ కన్నడలో కూడా నేను ఎఫ్ఎన్సీ క్లబ్ నుంచి వస్తుంటే దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరావు గారు చూసి, మీరు ఆర్టిస్ట్ కదండి? అవునండి. అంటే నేను పురి గారి దగ్గర మిమ్మల్ని చూశానండి, ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అన్నాడు. ఏదో బెంగళూరులో ఉన్నారు ఆయన, మనకి పిలిచేస్తున్నాడు అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పట్టించుకోవాలి, ఇచ్చాం. 1 month తర్వాత ఇప్పుడు పిలిచారు. ఒక మేనేజర్ ఎవరు ఫోన్ చేసి, బెంగళూరు నుంచి అండి, పలానా సినిమా అంటండి, డేట్స్ అయింది నోట్ చేసుకోండి సార్, బ్యాంకాక్, తంజావూరు అని చెప్పారండి. అయ్యో, బ్యాంకాక్, తంజావూరు మొన్న పిలిచేవాళ్ళు ఎవరు అనుకున్నాను. తీరా చూస్తే ఆ ప్రొడ్యూసర్ గారు మాకు తెలుసండి, సిఆర్ మనోహర్ గారండి. మహాత్మా సినిమా ఎన్ని తీశారు చూడండి, ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా. అదే డైరెక్టర్ తోనండి, శ్రీనివాసరాజు. అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మనవాళ్ళకి వెళ్ళి హ్యాపీగా బాగా తెలుసండి, వెళ్ళాము, చేసి వచ్చేవాడిని. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన. మన
రవిశంకర్, మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, రవి సింగ్ మన డబ్బింగ్ రవి. డబ్బింగ్, నేను, మునిగౌడు, ముగ్గురు విలన్స్ అని పెట్టాను. నేను అడగల, బాగుంటుంది అట్లా చేయండి మీరు అని డైరెక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి. అప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్లు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి సినిమా చేస్తున్నాం, అన్ని సినిమాలు చేస్తున్నాం. లైన్ విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు చేసేసాను. ప్రదీప్ అయిన సెకండ్ ఫిల్మ్ అండి. ఆయన కూడా చాలా ఎంకరేజ్ గానే రండి, ఇది మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. అవునా? అవును. అదే మీ సీనియారిటీ మీకు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. అంత గాడ్ గిఫ్ట్ అండి, మనం ఉన్న దారిలో మనం వెళ్తాం. కాదు, ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకో జనరేషన్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత మీలాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకు గౌరవం ఉంటుంది. గౌరవం చాలా. అందరూ బాగా చూస్తున్నారండి ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్లు అంతా. అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ కి అయితే నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడో మీరు పడుకున్నప్పుడు అనుకోవచ్చు కానండి. ఏమవుద్దంటే అండి, ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ క్యారెక్టర్ లో పెడితే ఎలా ఉంటుందని మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనుకున్నా నాకు గబ్బుకుని మీరు ఇవ్వలేరు కదండి. నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నాకు ఇవ్వండి డైరెక్టర్ కూడా అడగలేం కదండి. అవును. ఇప్పుడు మన సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే ఏమైనా చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మౌల్డ్ చేయించుకుని చేయొచ్చేమో కానండి. మీకు ఒక విజన్ ఉంటుంది, ఓ క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్ ఓకే పిలిస్తే మనం వెళ్ళి చేయటం. సార్ ఇది ఇదండి ఇలా చేయాలండి ఇదంటే ఒకసారి డన్. అంతే, వాళ్ళు ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోవడమే. అంతేనండి. నేను సీనియర్ని, నేను చెప్పింది చేయాలన్నా కూడా నేను చేయనండి. మీరు ఏది చెప్తే చేస్తాను. అంతేలేండి. అంతేనండి. కానీ సీనియరిటీ అనేది ఇప్పుడు వచ్చిందండి. మీరు తొలి రోజుల్లో మీరు శ్రీకాంత్, బ్రహ్మాజీ మీరందరూ సినిమా ఇండస్ట్రీలోకి వేషాల కోసం వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డైరెక్టర్ దగ్గరికి సార్ నాకు హీరో వేషం ఉంది సార్, నేను బాగా చేస్తాను సార్, లేకపోతే విలన్ ఇవ్వండి సార్ నేను చేస్తాను, ఆ డ్రైవ్ ఎప్పుడు మీలో లేదు? డ్రైవ్ అని కాదు, ఎవరైనా అనలేరండి. ఆర్టిస్ట్ వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గరికి నాకు మెయిన్ హీరో ఇచ్చేయండి, నాకు విలన్ ఇచ్చేయండి, నేను ఎరగదీస్తాననే అంత సీన్ లేదండి అప్పట్లో కూడా. అప్పుడే మరీ టఫ్ కదండి అప్పట్లో. ఎంతమంది న్యూ డైరెక్టర్స్ లేరు, ఇంత కలివిడైన వాతావరణం లేదండి. చాలా స్టిఫ్ గా ఉండేది ఇండస్ట్రీ. అప్పట్లో ఉన్న పని మా పెద్ద హీరోలు 5 తప్పితే ఇంకెవరు ఉండేవాళ్ళండి? ఎవరు లేరు. మేము తిరిగే టైంలో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జనరేషన్ అంతా ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా వర్మ గారు డైరెక్టర్ అయిన తర్వాత మారిపోయింది. ఆ సినారే మారిపోయింది. కొత్త వాళ్ళు ఏంటి ఎవరైనా ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. అవును. అట్లాగే మన భరద్వాజ్ అన్నయ్య కానీ ఎవరు చాలా మంది డైరెక్టర్లు బోళందని ఎంతమంది బాగున్నాడులే పెడదాంలే రండి, ఏమైనా డైలాగ్ చెప్తాం, అంతకుముందు చేశాడు చెప్పగానే బాగుంది ఓకే కానీ అతన్ని అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడే సరే కొత్త మనం చూసేసి పాత సినిమాల్లో అట్లా చూసా ఓకే అని గప్పుకొని. ఇప్పుడు గేమ్ చేంజర్ శంకర్ గారికి మనం తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు. అవును. ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళి సార్ ఇదిగోండి పలానా సినిమాలు చేశాడు చూడండి, బాగున్నాడు బాగా చేశాడు అని పెట్టండి పిలవండి, అట్లా ఇవ్వటమేనండి. అంతే. అదేలేండి. లేదు డైరెక్ట్ గా వెళ్ళి మనం బాబు నన్ను చూడండి సార్ నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉండి ఎవరు కదండి ఆయన. వాళ్ళు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతను అయితే బాగుంటారండి అంటే శంకర్ లాంటి వాళ్ళకి. ఇప్పుడు మన లోకల్ వాళ్ళకైనా సరే మీ పక్కనున్న అసిస్టెంట్లు కూడా సార్ ఆయన అయితే కరెక్ట్గా ఉంటాడండి, తీవాను ల్యాప్టాప్ లో తీసి ఇప్పుడు వచ్చింది బాగుంది కరెక్ట్ సీనియర్ అయినా చెప్పండి అట్లా. అవును. అంతే కదండి ఎప్పుడైనా సరే. అవును. ఇదివరకు రోజుల్లో ఈ టెక్నాలజీ లేని టైంలో ప్రతి ఆఫీస్కి ఫోటో మన వెనకాల ఫోన్ నెంబర్ రాసో పీపీ నెంబరు లేకపోతే మన పేరు అన్ని రాసి సార్ మా ఫోటో నెంబర్ అనమాట. ఎందుకంటే అప్పట్లో మరి అందరు ఫోన్లు మద్రాసులో ఉన్నప్పుడు ఫోన్ ఎఫర్ట్ చేసే ఇది ఎక్కడదండి. అవును. పక్కనే ఏమైనా కాల్ వస్తే వెళ్ళి తీసి పిలిచారు. మద్రాసులో మీరు టీ నగర్ లోనే ఉండేవాళ్ళం. కాదు మీరు బ్రహ్మాజీ మీరు అందరూ? లేదు, బ్రహ్మాజీ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళండి, మేము టీ నగర్ లో ఉండేవాళ్ళం. మీరంటే నేను బయట ఒక ఆయన ఇది వరకు యాడ్ ఏజెన్సీ అతను ఉండేవాడు, ఫ్రెండ్ అతను నాతో ఉండేవాడు. అక్కడికి మేము అందరం చేరేవాళ్ళండి. మన బెనర్జీ ఆయన, మన రామరాజు వీళ్ళందరం మేము ఒక చోట చేరేవాళ్ళం అండి. ప్రొడ్యూసర్ విజయనాథ్, మన శ్రీకాంత్ గారు అందరూ వచ్చేవాళ్ళు. అక్కడే కూర్చునేవాళ్ళు అందరు బ్యాచ్ అంతా. ఆయన కూడా వేరే చోట ఉండేవాడు, శ్రీకాంత్ గారు వాళ్ళంతా అందరు కలిసేవాడు. ఇప్పుడు కూడా స్టిల్ ఎవ్రీడే షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ మన శ్రీకాంత్ ఆయన కలుస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా స్టిల్ డైలీ కూర్చుంటాం ఆయన దగ్గర. ఓకే.